ఇవన్నీ బిల్ చేయండి. మేడం, మీ కార్డ్కి ఎర్రర్ అని వస్తుంది. అదేంటి, పిన్ కోడ్ కరెక్టే ఉంది కదా. సరే, మళ్ళీ ఇంకొకసారి ట్రై చేయండి. లేదు మేడం, మళ్ళీ ఎర్రర్ అని వచ్చింది. మా మిషన్ కొంచెం పాతది, ఇంకొకసారి ట్రై చేయండి. సరే, ఇంకొకసారి ట్రై చేయండి. ఇప్పుడు అయ్యింది మేడం. మ్యామ్, లాస్ట్ నైట్ నా కార్డులో 1.2 lakh కట్ అయింది. ఒకసారి ప్లీజ్ చెక్ చేసి చెప్పండి. మీ కార్డ్ గ్రోసరీ స్టోర్లో 2 times యూజ్ చేశారు, అప్పుడు ఎర్రర్ వచ్చింది. కానీ 3rd time ట్రాన్సాక్షన్ అయింది. మిమ్మల్ని ఇలాంటి సిచ్యువేషన్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి సింపుల్ థింగ్స్ని ఫాలో అవ్వండి. ఫస్ట్, మీ కార్డ్ ఎవరికి ఇవ్వకండి. ఒకవేళ స్వైప్ చేసే మిషన్ బాగాలేకపోతే స్వైప్ చేయకండి. దీనికన్నా ట్యాప్ టు పే ఆర్ యూపీఐ చాలా బెటర్. సెకండ్ వన్, మీకు ట్రాన్సాక్షన్ కనుక ఒకవేళ ఫెయిల్ అయితే మీకు ఫెయిల్ అయినట్టు మెసేజ్ రావాలి. ఇన్ కేస్ ఆ మెసేజ్ రాకపోతే అది సైలెంట్గా క్లోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. థర్డ్, మీ కార్డ్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ సెట్టింగ్స్ డిసేబుల్ చేయండి, ఎందుకంటే స్కామర్స్ ఇంటర్నేషనల్ది ఎక్కువ యూస్ చేస్తారు. ఫోర్త్, మీరు ఎప్పుడైనా లాంగ్ జర్నీకి వెళ్ళినప్పుడు ఫ్యూయల్ ఫిల్ చేయడానికి కార్డ్ని స్వైప్ చేయకండి. మీ ట్యాంక్ ఫుల్ అవ్వచ్చు, కానీ మీ కార్డ్ మొత్తం ఎంటీ అవుతుంది. మీరు మీ కార్డ్ పెట్రోల్ బంక్ లేదా గ్రోసరీ స్టోర్ ఇంకా పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కడ యూస్ చేసినా సరే కొంచెం అలర్ట్గా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మన గ్రో తెలుగుని ఫాలో అవ్వండి.